కూడా గవర్నమెంట్ చేసేది కరెక్ట్ చేస్తుంది, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సైకలాజికల్గా ఇది ఇంపాక్ట్ ఉన్నది. అరేంజ్మెంట్స్, వార్ పొజిషన్, వార్ సిచ్యువేషన్ తీసుకురావటంలో పాకిస్తాన్కి టెన్షన్ ఉన్నది, నో డౌట్ అబౌట్ ఇట్. పాకిస్తాన్కి తక్కువ స్నేహితులు ఈవేళ ఉన్నారు, 20-21 కంటే. ఇప్పుడు అమెరికా యూరోపాలతో లేరు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి. ఆ డిప్లొమాటిక్గా అన్నిట్లుగా అడ్వాంటేజ్ ఉన్నది. కానీ వెంటనే మనం సరే ఇంక రెడీగా ఉన్నాం వెళ్ళిపోదాం అనేది జరగదని నేను అనుకుంటున్నా. టెన్షన్ మెల్లిమెల్లిగా పెంచుతున్నారు. వెనకాల అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు పాకిస్తాన్తో. నిన్న జనరల్ అన్నది కూడా, ఆ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా ఏమన్నాడు, పాకిస్తాన్ చేసి ఉండదు కానీ టెర్రరిస్ట్ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి ఆలోచించాలి, ఆ మాటలు అన్నాడు. ఇది ఎంతవరకు వెళ్తుంది, పాకిస్తాన్ ఎంతవరకు వస్తుంది? 2008లో సరే మాకు ప్రూఫ్ ఇవ్వండి ఇస్తామన్నారు, ప్రూఫ్ ఇస్తే ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఎంత డిస్కషన్ డ్రాగ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇది వార్ టు ఎండ్ వార్స్ అనేది వస్తే భారతదేశానికి ఏప్రిల్ 20 భారతదేశం ప్లాన్స్, మన ఆర్థిక వ్యవస్థ బాగా వెళ్తుంది, ఈ సంవత్సరం $900 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేశాం, మనం ఇక నెంబర్ 3 అయిపోతాం. ఇప్పుడు 10 రోజుల్లో సిచ్యువేషన్ మారిందా లేదా? టెన్షన్ వార్ మీద ఉన్నది కదా. కరెక్ట్. వార్ స్టార్ట్ అయిందంటే రూపాయి కదా. నా వ్యూ వేల కోట్లు పర్ డే ఖర్చు పెట్టాలి. 15 రోజులు యుద్ధమా 30 రోజులు యుద్ధమా? సో ఇది మన సిచ్యువేషన్ 10 రోజుల్లో ఆల్టర్ అయిపోయింది. మన గవర్నమెంట్ స్ట్రాటజిక్గా యుద్ధానికి రెడీ, యుద్ధం చేస్తాం, కానీ బ్యాలెన్స్డ్గా స్లోగా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే పాకిస్తాన్ మనకి తక్కువ, వాళ్ళకి ఏం నష్టం ఉండదు, వాళ్ళకి డెమోక్రసీ లేదు, అలా చేసుకుంటూ ఉంటారు. సో కేర్ఫుల్గా చేయాలి, ప్రెషర్ బిల్డప్ చేయాలి, వార్ టెన్షన్ వదలకూడదు, ఆ టెన్స్ సిచ్యువేషన్ ఉండాలి, ఇంకా ఆలోచించాలి. మీరు ఇందాక అన్నారు మాట, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ మార్క్స్లో విన్నాను, వాళ్ళు టెర్రరిస్టు శ్రీలంకకి వెళ్ళిపోయారు అన్నారు కదా, న్యూస్ వచ్చింది కదా. ఎలా వెళ్ళారు? నేను అనుకుంటున్నా నేపాల్ వెళ్ళారు. నేపాల్ మనకి ఓపెన్ బోర్డర్స్. నేపాల్కి పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి, నేపాల్కి చైనాకి అతి మంచి సంబంధాలు ఉన్నాయి. సో భారతదేశానికి మల్టీ ఫ్రంట్లో మనకు అందరూ విరోధులు ఉన్నారు. కేర్ఫుల్గా నిండు కొండలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వార్ వస్తే తప్పదు, వార్ నెత్తి మీదకి వస్తే తప్పదు. చైనా ఏప్రిల్ 2020లో మన బోర్డర్స్కి వచ్చారు, వార్కి వచ్చారు. గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఆర్మీ మిలిటరీ అన్ని తిరుగుబడతనం చేశారు, ఆప్ చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. సో పొజిషన్ నా వ్యూలో కేర్ఫుల్గా అసెస్ చేస్తారు. ఇది మనకి మేధావులు ఉన్నారు గవర్నమెంట్లో, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, కూల్ హెడ్స్ కూడా ఉన్నారు. ఎలా చేయాలి, ప్రెషర్ ఎలా బిల్డప్ చేయాలి, పాకిస్తాన్ ఎలా కార్నర్ చేయాలి ఆలోచిస్తారు. ఒక వార్, నేను అన్న మాట నన్ను విమర్శిస్తారు, ఒక 20 మంది 20 మందికి నేను అనబోయే మాట ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ యాక్షన్కి వార్కి వెళ్ళిపోవాలా, ఇంకా పెద్ద యాక్షన్కి ఆగాల ఏంటి? అసలు పెద్ద క్వశ్చన్, అది చాలా రూట్లెస్ క్వశ్చన్. రూట్లెస్ అంటే మనం చెప్పేవాడికి చల్ల రక్తం ఉన్నదంటారు. 300 మంది ఎంతో మంది బాంబేలో చచ్చిపోయినప్పుడు యుద్ధంకి వెళ్ళలేదు. ఆ స్టెప్ మంచిదా కాదా ఫ్యూచర్ హిస్టరీ చెప్తాది. వార్ అనేది భారతదేశం స్టార్ట్ చేస్తే హిస్టరీలో కరెక్ట్ చేయండి ఎవరైనా, రిజల్ట్ ఇస్ ఆల్వేస్ అన్సర్టెన్. గెలుస్తాం, వార్కి వెళ్తాం, రిజల్ట్ అన్సర్టెన్. మనకి ఎంత నష్టపడతాం, తట్టుకోగలమా, అనవసరం ఫీల్ అవుతామా, అవన్నీ బయటకు వస్తాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, అగ్రెసివ్గా కంట్రోల్డ్ అగ్రెషన్గా వెళ్ళాలి. అది నేను అలాగే వెళ్తున్నారు అనే భావిస్తున్నాను. రైట్, డెఫినెట్గా కేర్ఫుల్గా యుద్ధంకి వెళ్ళేటప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎందుకు వెళ్తారు, కేర్ఫుల్గానే వెళ్తారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏర్పాట్లు చూస్తుంటే మాత్రం యుద్ధానికి సన్నాహకం అవుతున్నట్టే కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా కనబడుతుంది. ఏంటి అంటే, అటువైపు నుంచి ఎలాగో కవ్వింపు మొదలైంది కాబట్టి ఒక స్టెప్పు వార్ దిశగా పడే ఒక స్టెప్ ముందు పాకిస్తాన్ వైపు నుంచి పడితే దాన్ని బేస్ చేసుకుని ఇక మనం అడ్వాన్స్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాటజిక్గా వెయిట్ చేసినట్టు కనపడుతుంది. అందుకే నేను చెప్పింది, నిశ్శబ్దం చాలా భయంకరమైన శబ్దం చేస్తుంది అని. ఆ రకమైన ఇది చేస్తున్నట్టుగా ఇండియా స్ట్రాటజిక్గా అలా చేస్తున్నట్టు కనపడుతుంది. అయితే రావు గారు, ఇప్పుడు రకరకాల మనతో నల్లమో చక్రవర్తి గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు.